నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో అందాల తార కాజల్ అగర్వాల్ తను తల్లి అయిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి సెకండ్ ఇన్నింగ్స్తో స్టార్ట్ చేసి ఆల్రెడీ ఎన్బీకేతో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే ఇటు తెలుగులో పాటు మిగతా భాషల్లో కూడా పాన్ ఇండియా లెవెల్లో తన యొక్క ప్రత్యేకతను చాటుకుంటుంది ఈ అందాల తార. సో రానున్న రోజుల్లో ఈ 24వ తారీఖున, అంటే వచ్చే నెల 24వ తారీఖున తన ఒక కొత్త సినిమాతో మనం ముందుకు రాబోతుంది. అదే ది ఇండియా స్టోరీ. సో ఇందులో తనతో పాటు శ్రేయస్ తల్పడే జోడీగా నటించబోతున్నారు. అలాగే దీనికి చేటన్ డీకే దర్శకత్వం వహించారు. సో ఈ కథ అంతటా కూడా ఒక సన్నివేశం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రత్యేకమైన టీజర్ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. సో ఈ టీజర్లో రైతులు వాడే పురుగుల మందులు, వాటిని అమ్మే కంపెనీలు, వాటికి పర్మిషన్ ఇస్తున్న గవర్నమెంట్లు కూడా చట్ట ప్రకారం తప్పే ఉంటుందని, వాళ్ళకి కావాల్సిన శిక్ష తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి జోడిస్తూ వచ్చేలా వ్యాఖ్యలు అయితే ఈ టీజర్లో కనిపిస్తున్నాయి. సో ఈ కథ మొత్తం కూడా కల్తీ మందులు, అలాగే కల్తీ ఆహారం అందిస్తున్న కంపెనీలపై తీసుకుంటున్న చర్యలు బట్టే ఉంటుంది. ఇందులో ఒక లాయర్ క్యారెక్టర్లో మనకి కాజల్ కనిపించబోతుంది తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే తను తెలుగు నాటు కూడా ఎన్బీకే 111 చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నామే. అందులో కూడా ఒక ప్రభుత్వ అధికారినిగా కనిపించిన కాజల్ ఇప్పుడు తను తీయబోతున్న నెక్స్ట్ సినిమాలో కూడా ప్రభుత్వ అధికారినిగానే కనిపిస్తుంది. సో ఒక లాయర్ పాత్రలో తన యొక్క నిజాయితీని ప్రూవ్ చేసుకుంటూ, అలాగే మోసాలు చేస్తున్న కంపెనీలపై, కల్తీ ఆహారాన్ని అమ్ముతున్న కంపెనీలపై తీసుకునే నిర్ణయాన్ని బట్టి, అలాగే తను అందులో వాదించడం బట్టి కూడా మనకి ఈ క్యారెక్టర్లో ఉండబోతుందని అర్థమవుతుంది. సో ద ఇండియన్ స్టోరీ అన్నది రైతులకు వస్తున్న నష్టం పట్ల, అలాగే ఏ ఏ విషయాల్లో అయితే ప్రభుత్వం నుంచి వచ్చే పర్మిషన్స్ బట్టి ఎలాంటి కంపెనీలు అన్నవి సృష్టించబడుతున్నాయి, అండ్ ఆ కంపెనీల వల్ల ప్రజలు ఎంతవరకు నష్టపోతున్నారు, ప్రతి చోట కల్తీ జరుగుతూ నకిలీ ఆహారాన్ని అమ్ముతున్నా, పదార్థాలు అమ్ముతున్నా సరే ఎక్కడా కూడా పట్టించుకోలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అలాంటి విషయంపై కఠినమైన చర్యలు తీసుకునే విధంగా తన వాగ్వాదాన్ని వినిపించే విధంగా అయితే మనకి కాజల్ కనిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా అన్నది ఎలా ఉంటుంది ఏంటి అన్నది వేచి చూడాల్సిందే. మరి కాజల్ ఇలాంటి ఒక స్టోరీ ఓరియంటెడ్ సినిమా చేయడం, కమర్షియల్ సినిమాలుగానే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న కాజల్ మరి ఈ సినిమాతో ఎలా మన ముందుకు రాబోతుంది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.